ఒక దైవజనుడు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడట. తనకు కొంతమంది స్నేహితులు, దైవజనుడికి కొంతమంది స్నేహితులు ఉంటే ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడంటే వాళ్ళ స్నేహితులందరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరించాలని, రక్షణ పొందాలని. అలాగూ నా 7 ఫ్రెండ్స్ ఉంటే 7 ఫ్రెండ్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే 6 రక్షణ పొందారు, యేసుక్రీస్తును అంగీకరించారు. 7వ వ్యక్తి ఉన్న ఈ స్నేహితుడు ఉన్నాడే, ఆ స్నేహితుని కొరకంట 53 సంవత్సరాలు ఓపికతో, సహనముతో, నిరీక్షణతో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేసి చేసి ఎలాగనైనా నా స్నేహితుణ్ణి నా ప్రభువు పట్టుకుంటాడు అనే నిరీక్షణ కలిగిన వాడై ప్రార్థన చేస్తూ 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 ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. 53 సంవత్సరాల సుదీర్ఘకాల ఒక నిరీక్షణతో కూడిన ప్రార్థన జీవితం ఉంది. ఆ ప్రార్థన ఈ వ్యక్తి మృతి నొందాక, ఈ దైవజనుడు మృతి నొందాక, ఆ 7వ నంబర్ వ్యక్తి కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి 53 సంవత్సరాల ప్రార్థన ఉందంట. ఆయన ప్రభు యొద్దకు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రార్థన నిరీక్షణతో కూడిన ప్రార్థన కాబట్టి ఆ ప్రార్థన వలన ఆ 7వ వ్యక్తి కూడా రక్షణ పొంది యేసుని అంగీకరించాడంట.